బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్లను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటులు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. అయితే గత కొన్ని రోజులుగా ఈ బెట్టింగ్ యాక్ట్ ప్రమోషన్ చేస్తున్న వారి మీద పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే వారి మీద వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇప్పటికీ అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, చిన్న ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళ మీదే ఎక్కువగా అరెస్ట్ అంటే నోటీస్ పంపిస్తున్నారు అనేసి కూడా గత కొంతకాలం ప్రమోషన్ చేస్తున్న వారికి నోటీసులు ఇస్తారా అని కూడా సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా గతంలో మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ప్రమోషన్ చేసిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలం రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ చేసే వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అంటే చిన్న ఆర్టిస్టులని వాళ్ళకి నోటీస్ పంపిస్తారా అనేసి కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు కూడా వీరికి నోటీస్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఐపీఎల్ కూడా రాబోతుంది. అయితే గతంలో కూడా క్రికెటర్స్ కూడా ఇలాంటి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అయితే వాళ్ళని కూడా వాళ్ళకు నోటీస్ పంపిస్తారా అంటే వాళ్ళు ఎలా చర్యలు తీసుకుంటారా కూడా విపరీతంగా సోషల్ మీడియా ట్రోల్స్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే చాలా మంది పైన ఇలాంటి విషయాలు ముందే గ్రహించే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుగానే మేము తెలియకుండానే ఇలాంటి పనులు చేశాము, ఇట్లాంటి చేయమనేసి కూడా వాళ్ళ ఛానల్స్ ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి పోలీసు నోటీస్ పంపించి ఖచ్చితంగా మీరు పంతగూడ స్టేషన్లో హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. సంపత్, దీనిపై ఆ నటులు ఎలా స్పందిస్తున్నారు? ఎందుకంటే ఎవరైతే చిన్న ఆర్టిస్ట్ అంటే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చిన్న ఆర్టిస్ట్ కానీ అయితే వాళ్ళకే ఇప్పటికి కూడా అంటే వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎలాంటి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, దీనివల్ల సామాన్యులకు ఇబ్బంది కలుగుతుంది కోణాలు కూడా పోలీసు రావాల్సింది ఇప్పటికే వాళ్ళకి నోటీస్ పంపించడం కూడా జరిగింది. ఈ సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ చేశారో దానికి సంబంధించి కూడా ప్రమోషన్ చేశారో వాళ్ళకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేషన్ కూడా హాజరు కావాలని కూడా ఇప్పటికే నోటీసులు పంపించడం కూడా జరిగింది. సంపత్, ఈ కేసులో నటులకు అనుకూలంగా శేఖర్ పాషా గారు కూడా రియాక్ట్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం కదా, మరి ఆ పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే ఇప్పటికైతే అంటే వాళ్ళు మాకు తెలియకనే ఇలాంటి ప్రమోషన్లు చేసామని కూడా చెప్పడం నిన్న పోలీసులు కలిసి చెప్పడం కూడా జరిగింది. కానీ అదే ఏమైపోతుంది అంటే మీ వల్ల కొంతమంది ప్రభావితం అవుతారా, వాళ్ళ నష్టపోతారనే విషయం కూడా ఆలోచించి కూడా పోలీసులు వీళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా మంది నష్టపోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా వీళ్ళు స్టేషన్కి వచ్చి అటెండ్ కావాలనేసి కూడా వాళ్ళకి నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.